పీకే కట్టు 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 జై జై ముక్కు వీకేసి ఏరా జై జై అబ్బా అరే డ్రై క్లీనింగ్ చేయట్రా ఏం చేశాడ్రా మళ్ళా పోతా అన్నావు కదా బనీని మేము వండుకోవాలన్నా అని ఆలోచిస్తాను. చెప్తుందా మామ నీ మీద ఉండలేని ఎవరైనా అనుకుంటారా ఇప్పుడు లడ్డు బాబు ఒకప్పుడు బొచ్చు వీకేసిన కోడిలా ఉంటాడని. నమ్మట్లేదా? చూపియాలా మీకు? చూపిస్తా, చూసేయండి. మోక్షు నీ పురుడు వీడియో పెడదామా? ఇప్పుడు పెడదామా? నిన్ను లేపంగా సాప్ అవతల గంతున్నాడు. ఎట్లా లేచిండు రోజు అయితే లేపి లేపి సప్పుడు ఎత్తలేడు ఇట్లా కూడా సప్పుడు ఎత్తలేడు. అబ్బా కప్ప 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 పిల్ల. డాడీ అన్న కొడుకల్లు. ఇదంతా ఏంటని చూస్తున్నారా? మా దగ్గర దీన్ని చిన్న పురుడు అంటారు. పాప బాబు పుట్టిన తర్వాత 11 daysకి దీన్ని చేస్తారనమాట. మేకప్ చేసుకోవా? నువ్వు నాలెక్కనే ఉన్నావు. మేకప్ చేసుకోవా? మమ్మల్ని నానమ్మలు వచ్చిరు మంచిగా తెల్లంగా కనబడాలని మంచిగా మేకప్ వేసుకో. మీరు దానికి వచ్చిండ్రు, మీరు ఎవరైనా తెల్లగా ఉన్నారా అని తెల్లగానే ఉన్నాం. ముద్దు చూపి దీనంతా తెల్లగా ఉన్నారా? ఏడికెక్కుతారా? కొట్టి పిల్లగాడు కథలు పడతాడు చూడు. తీసేయడానికి కావచ్చు. మళ్ళీ బొత్తు వెళ్తాను బొత్తు ఎట్లా ఇస్తున్నాడు. ఏ నాని జ్యూసు ప్రశ్నక్క బొట్టు బొట్టు పెట్టుకోరా ఒకసారి లేస్తే బుట్టుకొని పింక్ కలర్ చీర కట్టుకొచ్చుకున్నాను. పౌడర్ ఇచ్చిన మమ్మీకి. అబ్బు పెద్ద మనిషి ఏ కళ్ళ కద్దమ్మో ఐబ్రోస్ పెట్టుకుంది. నేను పెట్టిన ఇంటి తీసి కొట్టిదాన్ని. అయ్యో పౌడర్ కళ్ళలో పెడుతుంది. ఏం చెప్తానోరా ఏంటంటే ప్రశ్న నాకు ఇప్పుడే వచ్చినావా అని. అదే చేతికి బొత్తకు కాలికి
ఇదే చేనేస్తా అని చెప్తున్నా నిన్ననే పుట్టుతోనే పట్టిండు చైన్ కావాలనా ఇప్పుడే ఎంత బుద్ధిగా చూస్తాడు బొట్టు వేసింది దాంతోనే టవల్తోనే పప్పుతోనే పోతుంది ముందే నా చేతులు అంటే నువ్వు అత్తమ్మ చక్కెర మర్చిపోయినట్టున్నారు ఇక నేను దాగలే వేసుకురా ఈ పిన్ని అప్పటికి మీకు 2 సీట్ ఇలా అంతా ఇక నేను అండి పెడతా మీరు అవుతుంది చెప్తున్నారు అసలే లేదా మర్చిపోయారు ఏమే చాయ్ తాగకపోయినా దానికి అది దోమ నీళ్ళు పట్టకపోయినా ఇక ఇదేమో అంటే ఇప్పటి నుంచి మీరు చూసేటి అంతా 21st డే అంటే మా దగ్గర 21st డే రోజు పేరు పెడతారు అన్నట్టు అప్పటి వీడియోస్ ఇవే. ఇక ఇదైతే ఎవరి మా మోక్షగాన్ని పట్టుకుందో ఇది మా చిన్న చెల్లె బన్నీ, ఇది మొహం చూపియాలి అసలుకే. ఇప్పుడు మోక్షని ఎత్తుకుంది మా ఇంకొక చిన్నమ్మ పేరు రాజవ్వ, మా శరణ్ వాళ్ళ మమ్మీ. ఇది మా ఇంకొక చెల్లె సిమ్మి, దీని పెళ్లి వీడియోసే రాబోతున్నాయి ఇన్ ఫ్యూచర్ వెరీ తొందరలో. అప్పుడు నేను బాగా బంగారం వేసుకొని ఇట్లా ఇట్లా తిరిగి పెట్టిన షార్ట్ కూడా దీనిది అనమాట. ఇది మా బుచ్చికొండ అమ్ముల్ పాప. ఇప్పుడు కనిపించేది నేను, నా పక్కన మా పెద్ద మేనమామ వాళ్ళ వైఫ్ అంటే పెద్దత్తమ్మ. ఫినిష్ ఎటు ఇంతమంది ఉన్నాం వాడి ఫస్ట్ ఫంక్షన్కి. మా మమ్మీ కూడా ఉంటే బాగుండేదేమో, అయినా అది ఫిజికల్గా లేకపోవచ్చు కానీ దాని మనసు అంతా దాని మన దగ్గరనే ఉంటుంది.
ఒక సైడ్ ఫుడ్ పెట్టాం. కొంచెం కింద అడ్జర్వు అడుగు ఇద్దరు కొంచెం కిందికి పట్టాం. ఇచ్చుడండి ఇచ్చుడండి అత్త టీ షర్ట్ వేసి అది గిరా ఇప్పుడు వేసేది ఫస్ట్ రోజు పద్ధతి ఫస్ట్ అటే ఆ చేయికి వేయండి. ఫస్ట్ కుడి చేతికి వేయండి. అయిపోయింది. అదేది నెక్కర్ ఇది కాదు ఇది చిన్నాడు ఇవాళ ఒక్క రోజు అయిపోయిందిరా బాగున్నాడు. దాన్ని అట్టడబ్బతో అది చాలా అవసరం చేతులు ఇప్పుడు కార్తీక్ ఇగో 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 ఇంకా అది లుంగి సగమే కట్టిరింది. మా అమ్మ ముందులే వణుకుతాయి. ఆకలి పిల్ల అమ్మమ్మ దాంట్లో ఉన్నాయి ఉన్నాయి అదొకటి ఇదొకటి దీనికి తుడుచుకో. ఇగో దీనికి తుడుచుకో కాటుక. మమ్మీని దీనికి తుడుచుకున్నాను. ఇటు నుంచి పోయి అడ్డొచ్చింది అటు ఇది కాదు. కాడ కూడా పెట్టిరా ఇట్లా చూస్తుండు.
పేపర్ ఉంది అంత గీక్కుంటాడు. వచ్చిందంటే 2 డ్రెస్సులు ఎత్తుండ్రు. 2 డ్రెస్సులు ఎత్తాను ఇంకా బెదిరిస్తాను. ఇదే కూడా అడుగుతుంది దొంగ చూస్తాను. పట్టుదేయాలా ఇంత కోపంగా చూస్తుండే తెలుసా. ప్రశ్నలు సంగతి అవుతుంది రాత్రికి. మమ్మీ అది చెట్టు ఒకసారి పాలు ఇచ్చిరాము. నేను ఆగేటట్లేదు. అమ్మో నువ్వు అట్టుంటేనే ఆయన కళ్ళు ఓపెన్ చేస్తాడు. అగ్గో ఆయన ముట్టుకుంటలే ఎత్తాడు. ఏమంటలేదు మీ నాన్నమ్మ నీకు దిశలు కడతాడు. మేము ఇటు వస్తలాగా నాకు రాదబ్బా. తను గట్టిగా తను బయటికి చెప్పండి. చెంపులే ఎత్తే బయటికి గట్టి కొట్టద్దు, మెల్ల కొట్టాలి. అంతే ఇప్పుడు సప్న పెద్ద ఇప్పుడు మేము కొట్టచ్చా? నువ్వు జో కొడుతున్నావా? నువ్వు కొట్టరా. శివయ్య మిట్టగా నెక్స్ట్ ఎవరు? సీటాకని కొట్టరా. అవు డింపుగాడు ఇవి కొట్టింది అట. మీరు ఎక్కడికి పోతారా? గంగాపురం కొట్టాలి అంటే నువ్వు ఆశీష్ కొట్టాలనా? అందుకో గట్టిగా దా ఆశీష్ దా. మాకేం ఆడతలేదు వాళ్ళకి చెవుడు రావాలి. వాళ్ళు కొట్టరు. వాళ్ళని కొడితే ఫస్ట్ పేరు పెట్టండి. అసలు పేరు పెట్టలే ఇంకా మీరు అసలు నన్ను పిలవనిస్తలేరు. వెనక డాడీకి ఇచ్చేసి అయ్యో ఏమున్నాయిరా ఏం లేవు కదా బొక్కలు పిలువు. ఏం పిలవాలే? మెల్ల మెల్లమ్మ కువ్వ. పెట్టు డాడీ, నువ్వు కొట్టు. కొట్టచ్చు. మోక్షి మోక్షకు మోక్షి మోక్షకు మోక్షి మోక్షకు పద్మనాయన కళ్ళు ఎట్లా పెద్దగా మోక్షి మోక్షకు ఇంకానే చూడు కూ అనవా? ఏమంటారు? కూ అనాలి. పేరుకే పోతుంది. మీ తాత నర్సగౌడు
ఏంది పిలువు కువ్వాను కిందికి పట్టండి కొంచెం డౌన్ చేయండి పెట్టండి ఓకే చూడండి చూడండి పిలువు అమ్మమ్మ పిలువు పద్మ కువ్వాని ఇక నేనే చెప్తాను పో ఇట్లా మా మోక్షగాడి పురుడు అంటే నామకరణం జరిగిపోయింది అన్నట్టు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్టే ట్యూన్. ఇంకా వాడి అన్నప్రాసన కూడా రాబోతుంది త్వరలోనే.